హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీనియస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఎవరైతే గవర్నమెంట్ సెక్టార్లో జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో వారికైతే డిస్ట్రిక్ట్ కోర్ట్స్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ మీన్స్ అటెండర్ అండ్ హెడ్ క్లర్క్ పోస్టులకు సంబంధించి రీసెంట్గా ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి సెలక్షన్ క్రైటీరియా ఎలా ఉంటుంది, ఏజ్ లిమిటేషన్ ఎంత, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, శాలరీ డీటెయిల్స్ ఏంటి, ఆన్లైన్లో అప్లై చేయాలా లేదా ఆఫ్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుందా, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం మన ఛానల్లో ప్రతి వీడియోలో కూడా ఒక క్వశ్చన్ అయితే అడుగుతూ ఉంటాను. దానికి ఆన్సర్ తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేయండి, కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో టుడేస్ టాస్క్ ఈజ్ హూ ఇస్ ద సెంట్రల్ ఫినాన్షియల్ మినిస్టర్ ఇన్ ఇండియా? మన ప్రస్తుత భారతదేశ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఎవరు? సో ఆన్సర్ తెలిసిన వారు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. అండ్ ఎవరైతే ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసినట్లయితే నేను ఈ నోటిఫికేషన్స్ వెలువడిన వెంటనే మన ఛానల్లో పోస్ట్ చేసినప్పుడు మీకైతే నోటిఫికేషన్ అందుతూ ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఇలాంటి నోటిఫికేషన్స్ కొన్ని అప్లై చేసి డైరెక్ట్గా ఒక నోటిఫికేషన్తో మనమైతే జాబ్ పొందే అవకాశాలు ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్లో చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి లేటెస్ట్గా వెలువడిన నోటిఫికేషన్స్కి అప్లై చేస్తూ ఉండండి జాబ్ పొందేంత వరకు కూడా. అలాగే మనం ఇప్పుడైతే ఈ నోటిఫికేషన్ చూసుకుంటాం, డీటెయిల్స్ చూస్తాం. సో నేమ్ ఆఫ్ ద పోస్ట్ జూనియర్ అసిస్టెంట్ 2 వేకెన్సీస్ ఉన్నాయి, ఆఫీస్ సబార్డినేట్ 2 వేకెన్సీస్ ఉన్నాయి, అండ్ హెడ్ క్లర్క్కి సపరేట్ నోటిఫికేషన్ ఉంది. ఇందులోనే నేను దాని తర్వాత చూపెడతాను, అది 1 వేకెన్సీ ఉంది. అండ్ దీన్ని సంబంధించి రెమ్యునరైజేషన్ చూసుకున్నట్లయితే 25,220 రూపీస్ పర్ మంత్ ఫర్ జూనియర్ అసిస్టెంట్లకి పర్ మంత్ 25,220 రూపీస్ పే చేయడం జరుగుతుంది టైం స్కేలు. అండ్ ఆఫీస్ సబార్డినేట్ అటెండర్లకి 20,000 రూపీస్ పర్ మంత్ అనేది పే చేస్తారట. అండ్ దీనికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూడండి. జూనియర్ అసిస్టెంట్స్కి మస్ట్ బి ఏ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అటెండర్కి అయితే మస్ట్ హ్యావ్ పాస్డ్ 7th క్లాస్ ఎగ్జామినేషన్స్. 7th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు, దాని మీనింగ్ ఏంటంటే 7th క్లాస్ ప్రజెంట్ మనకి ఎగ్జామ్ లేదు కదా అంటే 10th ఫెయిల్ అయినటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అని దీని మీనింగ్ అనమాట. సో ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ నేషనాలిటీ, ఇది నేను మీకు ఇందాక చెప్పాను, ఇది అనంతపూర్ కోర్టుకు సంబంధించింది. అయితే దీనికి అనంతపూర్ డిస్టిక్ సంబంధించిన వాళ్ళు మాత్రమే అప్లై చేయాలా అంటే లేదండి, తెలుగు రాయడం తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. మేల్ ఫీమేల్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ద క్యాండిడేట్ షల్ బి అన్ ఇండియన్ నేషనల్. అండ్ ఏజ్ లిమిటేషన్ చూసుకున్నట్లయితే 18 ఇయర్స్ నుంచి 69 ఇయర్స్ వరకు, మ్యాక్సిమం ఏజ్ మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, 69 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్ అయితే కూడా అప్లై చేసుకోవచ్చట. అండ్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఎలా ఉంటుంది అంటే సెలక్షన్ క్రైటీరియా రిటర్న్ టెస్ట్ ఆర్ స్కిల్ టెస్ట్. అంటే స్కిల్ టెస్ట్ అంటే ఈ జూనియర్ అసిస్టెంట్లకు సంబంధించి టైపింగ్ ఇలాంటి టెస్ట్లు అనేది కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. రిటర్న్ టెస్ట్ అనేది తప్పకుండా కండక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ ఈజ్ 28th August 2024. సో మనకి చాలా తక్కువ టైం ఉంది, అప్రాక్సిమేట్గా 15 days మాత్రమే ఉంది. కాబట్టి విల్లింగ్ ఉన్నటువంటి అభ్యర్థులు వెంటనే అప్లై చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇది ఆఫ్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మనకి వెబ్సైట్లో ఇచ్చినటువంటి అడ్రస్కి పోస్టల్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. కాబట్టి ఇది చాలా టైం తీసుకుంటుంది. సో ఎవరికైతే విల్లింగ్ ఉందో వారైతే వెంటనే అప్లై చేయండి. మరి ఎలా అప్లై చేయాలో కూడా నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. అండ్ అటెస్టెడ్ కాపీస్, ఇక్కడ ఇచ్చినటువంటి అటెస్టెడ్ కాపీస్ అన్నీ కూడా ఒక గెజిటెడ్ ఆఫీసర్ దగ్గర సైన్ పెట్టి, అప్లికేషన్లో సైన్ పెట్టి పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి సర్టిఫికేట్స్లో మీ పర్సనల్ సర్టిఫికేట్స్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అన్నిట్లో కూడా మీరు కింద సిగ్నేచర్ పెట్టి పంపించాల్సి ఉంటుంది.
అండ్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. విల్లింగ్ ఉన్నటువంటి అభ్యర్థులు మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా ఒకసారి చదివి తర్వాత అప్లై చేయండి. అండ్ హౌ టు అప్లై ఇది నేను మీకు చెప్తానన్నాను కదండి. చూడండి, మనకి నోటిఫికేషన్లోనే లాస్ట్లో ఒక పేజ్ ఇచ్చారు. దీన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకొని ఇక్కడ ఫోటో అనేది పేస్ట్ చేసి డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి కరెక్ట్గా డీటెయిల్స్ ఫిల్ చేసి మనం పోస్టల్ ద్వారా పంపించాల్సి ఉంటుందండి. సో విల్లింగ్ ఉన్నటువంటి అభ్యర్థులు నెట్కి వెళ్ళి ఈ ప్రింట్అవుట్ తీసుకొని లాస్ట్ పేజ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ అనంతపురం సంబంధించి మనకి లాస్ట్ పేజ్ అనేది అప్లికేషన్ కూడా ఇచ్చారు నోటిఫికేషన్లోనే. దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఫోటో పేస్ట్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఫిల్ చేసి ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్కి అనేది మనకి నోటిఫికేషన్లోనే అడ్రస్ కూడా ఇచ్చారు, ఏ అడ్రస్కి పోస్ట్ చేయాలని. కింద ఈ అప్లికేషన్లో సైన్ పెట్టి గెజిటెడ్ ఆఫీసర్ దగ్గర అటెస్టేషన్ చేయించి పోస్ట్ చేయాల్సి ఉంటుంది. చూడండి, డేట్ ఆఫ్ బర్త్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఇవ్వండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఇది కాంట్రాక్ట్ బేసిస్లో ఉంటుంది. అయితే ఇప్పుడు చాలా వరకు పోస్టులన్నీ కూడా గవర్నమెంట్ సెక్టార్లో కాంట్రాక్ట్ బేసిస్ లేదా అవుట్సోర్సింగ్లోనే రిక్రూట్మెంట్ అనేది జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇచ్చారు. ప్రజెంట్ అయితే 1 year పీరియడ్ ఇచ్చారు. కాకపోతే ఇక్కడ నోటిఫికేషన్లో ఏం చెప్పారు అంటే ఆ 1 year పీరియడ్ అనేది ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది. మనకి చాలా సెక్టార్స్లో కూడా 1 year కాదు, చాలా సెక్టార్స్లో రిటైర్మెంట్ వరకు కూడా ఇలాగే కంటిన్యూ అనేది చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి దీని గురించి మనకి ఎలాంటి టెన్షన్స్ కూడా అవసరం లేదు. ఇక్కడ ఇచ్చారు చూడండి క్లియర్గా, కాంట్రాక్ట్ మే బీ ఎక్స్టెండెడ్ ఫర్ ఫర్దర్ పీరియడ్, తర్వాత కూడా మనకి ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కాంట్రాక్ట్ బేసిస్ అని నెగ్లెక్ట్ చేయకుండా విల్లింగ్ ఉన్నటువంటి అభ్యర్థులైతే వెంటనే అప్లై చేయడానికి ట్రై చేయండి. అండ్ అప్లికేషన్ ఆఫ్లైన్ కాబట్టి మీరు లేట్ చేయకుండా 15 days మాత్రమే టైం ఉంది. లేట్ చేయకుండా వెంటనే అప్లికేషన్ అనేది సెండ్ చేయండి. మనకి ఆఫీస్ అడ్రస్ కూడా ఇక్కడ ఇచ్చారు నోటిఫికేషన్లో. సో మీరు ఒకసారి దాన్ని నోట్ చేసుకొని ఇక్కడ చూడండి, ద పిఆర్ఎల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ అనంతపురం, ఈ అడ్రస్కి మీరు అప్లికేషన్ అనేది 12th August ఈవినింగ్ 5 PM లోపల సెండ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎవరైతే విల్లింగ్ ఉందో వారు వెంటనే అప్లై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీ సూచనలు, సలహాలు, అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.